రక్తం కడుగును నీ పాపం కోరితే నీ విపుడే కోరితే నీ విపుడే పాపము కడిగే పవిత్ర రక్తం ప్రవహించే కల్వరిలో నీ కోసం పాపము కడిగే పవిత్ర రక్తం ప్రవహించే కల్వరిలో నీ కోసం సర్వకాలాల సకల దుర్గంలో సర్వకాలాల సకల దుర్గంలో కడుగులో నీతం కోరిన వెంటనే కడుగులో నీతం కోరిన వెంటనే నీ కొరకే ప్రభు కల్వరి శిలువలో బలి పశువుగా బలియాయే చిందెను తన రక్తం కడుగును నీ పాపం కోరితే నీ విపుడే కోరితే నీ విపుడే ఈ క్షణమే శివరిదైతే ఏ చదవారాలి అగ్నిలో ఈ క్షణమే శివరిదైతే ఏ చదవారాలి అగ్నిలో యేసుని నమ్మిన ఉండెదా విపుడే యేసుని నమ్మిన ఉండెదా విపుడే శాశ్వత పరలోకంలో శాశ్వత పరలోకంలో శాశ్వత పరలోకంలో శాశ్వత పరలోకంలో నీ కొరకే ప్రభు కల్వరి శిలువలో బలి పశువుగా బలియాయే చిందెను తన రక్తం కడుగును నీ పాపం కోరితే నీ విపుడే కోరితే నీ విపుడే నీ కొరకే ప్రభు కల్వరి శిలువలో బలి పశువుగా బలియాయే చిందెను తన రక్తం కడుగును నీ పాపం కోరితే నీ విపుడే కోరితే నీ విపుడే రెండవ ప్రసంగికులుగా మన మధ్యలో మరి గుంటూరు ఆయా ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో సేవా పరిచర్య ఉన్నటువంటి దేవుని దాసులు ప్రేమానందం గారు మన మధ్యలో ఉన్నారు. వారు వాక్య పరిచర్య చేస్తుంటుండగా
పెనుగోలు స్థానిక సంఘ పెద్దలు యోహాన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా గొప్ప పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవా, నీ పాదాల దాసుస్తున్నాం, నీ పాదాల దగ్గర కనపరుచున్నాం. అయా, నిన్నటి నుండి నాయనా ఈ దినం వరకు మీరు నీ బిడ్డలను ప్రేమించి నీ యొక్క వర్తమానం చేత నింపబడుతున్న దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క కూడికల కొరకు కొన్ని దినాలుగా ప్రార్థించాము. ఆశించిన మేరకు నీ బిడ్డలను మీరు నాయన సిద్ధపరిచారు. అయా, ఈయన ఇనికిని గ్రహించే మనసును అనుగ్రహించండి. అయా, ఇంతకుముందు నీ దాసుడు ఎలీషా బాబును మీరు మాట్లాడిచ్చారు. నీ చిలువు చోటును మరుగుపరిచి తేడైన మాట వినిపించారు. అయా, తదుపరి నాయన నీ దాసుడు ప్రేమానందం గారు నీ పక్షం నిలబోతుండగా నీ చిలువు చోటును మరుగుపరచండి. తేటైన మాటలు, అర్థమైన మాటలు మాకు అందించండి. మమ్మల్ని నీ ఆత్మ చేత నింపమని, నీ శక్తి చేత బలపరచమని, నీ దయగలిగిన హస్తము, ప్రేమ కలిగిన హస్తము, కృప కలిగిన హస్తము మాకు తోడుగా ఉంచమని, ఇనే ఇనికిడి గ్రహించే మనసును మాకు అనుగ్రహించమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునామమునే ప్రార్థించి సమయాన్ని నీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని దాసులు వాక్య పరిచయం జరుగుతుంటుండగా చిన్న పిల్లలు మరి అటు ఇటు తిరగకుండా దేవుని వాక్యం శ్రద్ధగా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా ప్రభువు పేరిట మీకు మనవి చేస్తున్నాము. యేసు ప్రభు నామంలో చేరువచ్చిన ప్రియ సహోదర సహోదరులు, గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక వందనాలు. సాయంత్రం అవగానే మళ్ళీ సప్పబడిపోయారు. ఉదయం బాగానే చెప్పారుగా. మర్చిపోయాయి. ఉదయం రానోళ్ళు ఇప్పుడు వచ్చారు కదా కొంతమంది, వాళ్ళకి తెలియదు. వందనాలు పెద్దగా చెప్తారు కదా, నాకు మిగిలిన వాళ్ళకి ఎడ చెప్తారు నాకు తెలియదు, నాకు మాత్రం పెద్దగా చెప్తారు. అందరు చేతులు రెండు పెట్టి వందనాలు అని చెప్పండి. వందనాలు. రైట్, చాలా సంతోషం. వెనకాళ్ళు చెప్పినట్టేనా అన్న? వెనకాళ్ళందరూ చెప్పినట్టేనా? రైట్, చాలా వందనాలు. ఈ రాత్రి మనం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం విందాం. ఎంత సమయం అనేది నేను చెప్పను మీకు, నాకు కూడా వీళ్ళేం చెప్పలేదు ఎంత టైం ముగించాలన్నది కూడా. అయితే నేను మీ వైపు చూస్తూ ఉంటాను. చూస్తూ ఉండగా ఎవరైనా ఒక 5గురు, ఎక్కువ మంది అవసరంలా, 5గురు కానీ తలకాయ కింద కొంచెత్తే అంటే అర్థం ఏంటి? వాళ్ళకి నిద్ర వస్తుందని అర్థం. అంత బాధ పెట్టకుండా ఒక 5గురు కానీ తలకాయ ఇట్లా ముందుకు ఉంచి కొద్దిగా అటు తూగుతా కనిపిస్తే నాకు 5గురు లెక్కేసుకుంటాను, ఆ టయానికి ముగిచ్చేస్తాను. అది నా టైం. సరేనా? రైట్. దేవుని వాక్యం చదువుకుందాం. చక్కని సందేశం ముందుగా తన దాసులను నిలుపుకొని దేవుడు అందించాడు. మరికొద్దిసేపు మనము దేవుని మాటలు వినాలి. ఆ కారణం చేత పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన కొన్ని సత్యాలు ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం కరెక్ట్గా ఈ భూమి మీద మానవుడిగా వచ్చాడు. ఆయన మానవుడిగా పుట్టినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఆయన్ని రకరకాల పేర్లతో పిలుచుకున్నారు. వాళ్ళ ఇష్టం, ఏం కావాలంటే అది పిలుచుకున్నారు. ఒక ఆయన అంటాడు ప్రవక్త అంటాడు, ఇంకొక ఆయన అంటాడు అయ్యా నువ్వు రాజువి అని అంటాడు, మరొక ఆయన ఈ దయ్యం పట్టినోడు అని కూడా అన్నారు యేసు ప్రభుని. ఇలాగ రకరకాల పేర్లతో మన ప్రభువుని పిలుచుకున్నారు. అది కొంతమందికి పెద్ద అనుమానం, అసలు ఈయన ఎవరై ఉంటారు అని ఆలోచన కూడా చేశారు. అలా ఆలోచన చేసిన వాళ్ళల్లో ప్రభువుని గురించి తెలుసుకోవాలని ఒక 3 వేర్వేరు వ్యక్తులు వెరైటీగా వాళ్ళు ఓ ప్రశ్న వేశారనమాట. ఆ ప్రశ్న గురించి రాత్రి మనము ధ్యానం చేస్తాం. మనందరికీ బాగా పరిచయమైన లూకాసు వార్త 19వ అధ్యాయం చదువుకుంటాం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మన ప్రభువు శరీరంతో వచ్చినప్పుడు, ఆయన ఈ భూమి మీద దేవదేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మనలాగా శరీరం ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద జీవించాడు. ఆ దినాల్లో ఆయన మరి ఇజ్రాయేల్ అనే కానాను దేశంలో ఆయన సంచరించి పరలోక రాజ్య సత్యాలను బోధించి 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వారికి ఒక పెద్ద ప్రణాళిక, దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళకి ఇచ్చి సర్వలోకానికి వెళ్ళాలి, మీరు సర్వ సృష్టికి సువార్త చెప్పాలని వారిని ఆయన మరి ఆజ్ఞాపించి వాళ్ళని ఈ లోకానికి పంపించాడు. ఆ సమయం మన ప్రభు వారి భూమి మీద ఉన్నారు. ఆ భూమి మీద ఉన్న రోజుల్లో ఆయన
ఒకసారి ఎరుకో అనే ఒక పట్టణానికి వెళ్ళారు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఆ సంగతులను గురించి రాసి పెట్టారు. చదువుకుందాం చూడండి. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరాను. ఒక ప్రశ్న ఈయన హృదయంలో పుట్టింది. అదేమిటనంటే యేసు ఎవరో చూడాలనుకున్నాడు. ఇది చాలా సింపుల్గా మనం కూడా అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాం, అసలు దీని సంగతి ఏందో చూద్దాం అని అనిపించింది మనకి. అలా ఊరికే మనం చూద్దాం అని అనుకోవటం అనమాట. ఈ జక్కయ్య కూడా యేసు ఎవరో చూద్దాం అనుకున్నాడు. ఎందుకు అలాగ అనుకోవాల్సి వచ్చింది అని అంటే, అంతకు మునుపు ఆయనను గురించి విన్నాడనమాట. యేసుని గురించి విన్నాడు. ఏమి వినుంటాడు యేసుని గురించి? అంతకుముందు యేసుప్రభు వారు ఏమేం చేశారు అంటే చాలా కార్యాలు జరిగించారులే. మచ్చుకు 1-2 నేను మీకు ఊరికే జ్ఞాపకం చేస్తాను. ఈ లూకాసు వార్త ఆయన 19వ అధ్యాయం ఇక్కడికి వెళ్ళేదానికంటే ముందుగా ఆయన అంత మునుపు ఒకసారి గలిలయ సముద్రంలో గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉంటే సడన్గా అక్కడ పెద్ద తుఫాను వచ్చేసిందంట. వస్తే ఈ శిష్యులందరూ కూడా ప్రాణ భయంతో, పడవ మునిగిపోద్దని భయంతో కేకలు పెట్టి అలా తలవాల్చుకొని నిద్రపోతున్న యేసు ప్రభు వారిని లేపారు. లేపగానే ఆయన లేచి సముద్రాన్ని గాలిని గద్దించాడు. ఎవరితో మాట్లాడాడు తెలుసా? సముద్రంతో, గాలితో. ఆ సంగతి ఈయనకి వినబడింది. ఆ రోజు ఆయన సముద్రాన్ని గాలిని గద్దించి నిమ్మళంగా ఉండండి అని చెప్పగానే మునిగిపోబోతున్న పడవ మునిగిపోతుంది, చచ్చిపోతాం అనుకుంటున్న యేసు ప్రభు శిష్యులు ఒక్కసారిగా అమ్మయ్య బతికి బయటపడ్డాం అని సంతోషంగా, ఆనందంగా ఆ సంగతులను ఇక అందరికీ చెప్పేశారు. మేము తుఫాన్లో మునిగిపోయి కొట్టుకొని పోతా ఉంటే ఈయన మమ్మల్ని రక్షించాడు. ఒక్క మాటతోటి సముద్రంతో గాలితో మాట్లాడాడు. ఈయన ఎవరో అని వాళ్ళు కూడా అనుకున్నారు. ఈ సంగతులన్నీ ఎవరు విన్నారు? జక్కయ్య విన్నాడు. జక్కయ్య విన్నాడు. ఇలాగా యేసు ప్రభు వారు చేసిన చాలా అద్భుతాలు ఆయన మరి యెరూషలేములో ఉండగా దగ్గరలోనే కదా బేతనీ అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో యేసు ప్రభు ప్రేమించిన ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరు లాజర్. ఆయన చనిపోయాడు, కాయిలా పడి జబ్బు చేసి చనిపోయాడు. చనిపోతే వాళ్ళ అక్కచెల్లెళ్ళు ఇద్దరు మరి యేసు ప్రభువుకు వర్తమానం పంపించారు. అప్పుడు ఆయన చాలా దూరంలో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన 4 రోజులకి అక్కడికి వచ్చేసరికి ఆయన చనిపోయి సమాధి కూడా చేసేసారు. ఇక 4వ రోజు సమాధి దగ్గరికి వచ్చిన ప్రభు వారు ఏమన్నాడంటే, లాజరు బయటికి రా అన్నాడు. ఇందాక గాలితో సముద్రంతో మాట్లాడిన ఈ దేవుడు ఇప్పుడు శవాలతో కూడా మాట్లాడుతున్నాడు. చచ్చిపోయి సమాధిలో ఉన్న ఆ శవంతో మాట్లాడితే శవం బయటకు వచ్చేసింది. చాలా అద్భుతమైన సంగతి. ఒక ఆయన మంచి ఉద్యోగస్తుడు, అంత మరి కొద్ది డబ్బులు వచ్చే బ్యాచ్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అనమాట. పన్నులు వసూలు చేస్తాడు. ఆయన పేరు లేవి. ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. కూర్చుని ఉంటే యేసు ప్రభువు అక్కడికి వెళ్ళి అంతే అటు చూసి నన్ను వెంబడించు అని అన్నాడు. ఇదే నన్ను వెంబడించంటే ఎట కుదిరిద్ది? ఏమి ఇస్తావు నువ్వు? ఎక్కడ తీసుకెళ్తావు? ఇవన్నీ అడగాలి కదా. ఏం అడగకుండా లేవి తన ఉద్యోగాన్ని వదిలేసి యేసు ప్రభు వెనకాల పడి జనమందరూ చెప్పుకుంటున్నారు, ఇదేంటి ఆయన రండి అని పిలవగానే వెళ్ళిపోతున్నారు. ఇంకా కొంతమంది శిష్యులు కూడా అలాగే పిలిచారు, రండి నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరుగా చేస్తాను అనగానే పడవలు, వలలు, తల్లిదండ్రులు అందరిని వదిలేసి యేసయ్య వెనకాల పడిపోతూ ఉన్నారు. ఇలాంటి అద్భుతాలు చాలా ప్రజలందరూ ఆ దినాల్లో చెప్పుకుంటా ఉన్నారు. ఒకళ్ళనొకళ్ళు కథలుగా చెప్పుకుంటున్నారు. మా గుంటూరు అటువైపు ప్రాంతంలో మొన్న మధ్య అదే ఊరు కొండమంజులూరు, ఆ ఊరు గురించి విన్నారా ఎప్పుడన్నా? కొండమంజులూరు ఆ ఊరిలో ఒక ఈత చెట్టు సాయంత్రం అవగానే పడుకొని పొద్దున లేచిద్ది. మళ్ళీ అంటే సాయంత్రం అవగానే అది కొద్దిగా వాలిపోద్ది, తెల్లవారు సూర్యుడు రాగానే మళ్ళీ కొంచెం పైకి లేచిద్ది. ఈ సంగతి తెలియగానే మన జిల్లా, రాష్ట్రం అంతా దాని గురించి చెప్పుకున్నారు లేదు కొన్ని రోజులు చెప్పుకుంటారు. కాబట్టి ఇట్లాంటి కథలు కానీ ఎవరన్నా చెబితే మనం అబ్బా స్టోరీలు ఎంత చెబుతాం, దానికి ఇంకా మనం తాలింపేసి కూడా చెబుతాం. కొద్దిగా మామూలుగా ఉండదు కథ మనం చెబితే. కాబట్టి ఇలాగా యేసు ప్రభుని గురించి ఆ రోజుల్లో కథలు చెప్పుకుంటున్నారు. జక్కయ్య కూడా ఆ కథలు విన్నాడు. విన్నవాడికి ఏమనిపించిందంటే ఈయన ఎవరో చూడాలనుకున్నాడు. ఒకరోజు యేసు ప్రభు వారు సడన్గా ఆ ఊరికే వస్తున్నారు, అందుకని ఖచ్చితంగా చూద్దామని ఆయన ఆశపడ్డాడు. కాబట్టి ఆయన ఆశలో ఒక ప్రశ్న దాగి ఉందన్నమాట. ఏమిటా ప్రశ్న అంటే యేసు ఎవరు అనే ప్రశ్న. ఈ లోక ఆ ప్రశ్నను 3 సార్లు అడిగినట్టుగా మనం చూడగలుగుతాం. 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయం ఇందాక నేను చెప్పానే, యేసు ప్రభు వారు పడవలో వెళ్తూ ఉంటే కూడా
తుఫాను ఆగిపోయిన తర్వాత శిష్యులు ఏమనుకున్నారో 25వ వచనం చదువుకుందాం చూడండి. తుఫాను ఆగిపోయింది, సముద్రం నిమ్మలంగా ఉంది. వెంటనే వాళ్ళందరూ ఏమనుకున్నారు? అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో ఆయనను. అయితే వారు భయపడి నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుతున్నాయి ఏంటి అని ఈయన ఎవరో అని ఒకరితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపోయారు. ఇందాక ఆయనేమో ఏసి ఎవరో చూద్దాం అనుకున్నాడు, కానీ వీళ్ళు మాత్రం ఈయన ఎవరో అని అన్నారు. ఎవరో అంటే కళ్ళు పెద్దవి చేశాను అనమాట, నోరు తెరిచి, కొద్దిగా నోరు తెరిచి, దోమల దూరగలిగినంత కళ్ళు ఏమో పెద్ద, ఎంత తెరుచుకుంటే అంత. ఈయనెవరు అని ఆశ్చర్యపోతూ ప్రశ్న వేశారు. ఈ యేసు ప్రభుని గురించిన ప్రశ్నలు బైబిల్ గ్రంథంలో రకరకాలుగా వేశారు. అలా వేసిన వాళ్ళల్లో వీళ్ళు ఆశ్చర్యంతో వేశారు ఈయన ఎవరని. పక్క పేజీ చూడండి, పక్క పేజీ 7వ అధ్యాయం, పక్క పేజీ 7వ అధ్యాయంలో ఒక పరిసయ్యుడు యేసు ప్రభు వారిని తన ఇంటికి భోజనానికి రమ్మని పిలుస్తాడు. 7వ అధ్యాయము 36వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుంటే ఆ మాటలు ఉంటాయి. ఒక పరిసయ్యుడు యేసు ప్రభు వారిని మా ఇంటికి భోజనానికి రండి, ఈయన ఏదో కొంచెం మంచి మంచి బోధలు చేస్తున్నాడని పిలుస్తాడు. కానీ ఆ పిలిచిన పరిసయ్యుడు యేసు ప్రభుకి తగిన గౌరవం ఇవ్వలేదు. యూదా ప్రజలు ఒక వ్యక్తిని, గెస్ట్ని, అంటే ఒక అతిథిని మన ఇంటికి పిలుచుకుంటే వాళ్ళు 3 పనులు చేస్తారు. నంబర్ 1 ఏం చేయాలి తెలుసా? ఇంట్లోకి రావటంతో వెంటనే ముందు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, ఆ డోర్ దగ్గరే నీళ్ళు ఇవ్వాలి. కానీ యేసు ప్రభుని పిలిచిన పరిసయ్యుడు నీళ్ళు ఇవ్వకుండా వచ్చేసేయండి భోంచేద్దాం అన్నాడు. అంటే ఆయన గౌరవించలేదు. రెండవది ఏం చేస్తారంటే వాళ్ళు ఆ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే అత్తరు బుడ్డి ఉంటుంది, అత్తరు బుడ్డికి సన్న రంధ్రాలు ఉంటాయి. మనకి ఇప్పుడేమో స్ప్రేలు వచ్చినాయి, అప్పుడు అట్లా లేవు. దానికే మూతకే 2 రంధ్రాలు పెట్టి ఇటు చల్లుతారు. మన మీద అత్తరు చల్లారంటే మనల్ని ప్రేమించి వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారని అర్థం. ఆ రోజుల్లో ఆ యొక్క అలవాటు ఉండేది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒకళ్ళనొకళ్ళు ఇట్లా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నట్టుగా ఈ చెంప ఆ చెంప ఆనించుకుంటారు 3 సార్లు. అంటే ఒక యూదుడు ఇంకొక యూదుడిని ఇంటికి ఆహ్వానిస్తే ఈ 3 పనులు చేయాలి. ఏమేం చేయాలి? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, అత్తరు పోయాలి, మూడవది ఏం చేయాలి? ఆయన ముద్దు పెట్టుకోవాలి. ఈ 3 ఒకటి కూడా చేయలే ఈ పరిసయ్యుడు. కాముగా యేసు ప్రభువుని పిలిచాడు. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఈయనకి ఏందిలే మనం ఇచ్చేది గౌరవం అని అనుకుంటూ ఉంటారు. అనుకోని ఇంకా ఏమనుకుంటారంటే వాడికి అసలు ఆ విషయం అర్థం కూడా కాదు అని అనుకుంటారు. అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు. యేసు ప్రభు అసలే తెలివి తక్కువడు కాదు. మనకి కానీ జ్ఞానం, మన జ్ఞానం అంతా ఒక చోట వేస్తే ఆయన పిచ్చితో సమానం మన జ్ఞానం. ఒకవేళ యేసు ప్రభుకి పిచ్చి పెట్టిందనుకో, పిచ్చి పెడితే ఎంత పిచ్చి అంటే ఆయనకి మన లోకంలో ఉన్న వాళ్ళందరూ జ్ఞానం కంటే అది జ్ఞానం కలిగిందే. కాబట్టి యేసయ్యకి అది అర్థం కాదా? బాగా అర్థమైంది. ఆ పరిచయని యొక్క హృదయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. సడన్గా ఆ రోజు ఏం జరుగుతుందంటే ఆయన అట్లా భోజనాన్ని కూర్చోగానే ఒక స్త్రీ, ఆ ఊరిలో ఉన్న ఒక స్త్రీ గబగబా ప్రభు దగ్గరికి వచ్చేసింది, నేరుగా వచ్చేసింది. ఎవరు పర్మిషన్ లేకుండా అందులో వచ్చేసింది, లోపలికి వచ్చేసింది. వచ్చి రావడంతో ఆమెకి దుఃఖం వస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. ప్రభు పాదాల దగ్గర పట్టుకుంది. కన్నీళ్ళన్నీ ఆయన పాదాల మీద కారిపోతున్నాయి. అయ్యో కన్నీళ్ళు కారిపోతున్నాయి అని చెప్పి గబగబా తల వెంట్రుకలు తీసి తుడిచేస్తూ ఉంది. ఆ తర్వాత ఆమె చేతిలో ఒక అత్తరు బుడ్డి పట్టుకొచ్చుకుంది. అది ఆయన పాదాలకు పూసింది. ఆ తర్వాత ఆయన పాదాలు ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టింది. ఇందాక పరిచయం దగ్గర పరిచయుడు ఏమేమి చేయలేదో అవన్నీ ఎవరు చేస్తూ ఉన్నారు? పాపాత్మురాలైన ఒక స్త్రీ ప్రభు దగ్గర చేస్తూ ఉంది. ఆ పాదాలు ముద్దు పెట్టుకుంటా ఉంది, అత్తరు పూసింది, కన్నీళ్లతో ఆ పాదాలని కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది. ఇదంతా అనుకోకుండా జరిగిపోతా ఉంది. ఎవరు ముందు ఊహించలేదన్నమాట. ఇలా అనుకుంటా ఉంటే మన ప్రభు వారు ఒక మాట అన్నారు. ఆ మాట మనం చదువుకుందాం. చూడండి, ఆ మాట మనం చదువుకుందాం. వచనం 45. నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు. ఆ పరిచయంతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. కానీ నేను లోపలికి వచ్చినది ఉండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, అంటే అత్తరు నా తల మీద అట్ట పూయలేదు నువ్వు, కానీ ఈమె నా పాదములు అత్తరు పూసింది. ఇంకా పైన కూడా కాళ్ళు కడుగటం నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఆమె తన కన్నీళ్లతో నా పాదాలు తుడిచింది. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించును అని చెప్పి ఆ వైపు తిరిగి యేసు ప్రభు వారు ఇలా అన్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అని. అప్పుడు యేసు ప్రభు దగ్గర కూర్చొని ఉన్నారు చాలామంది బ్యాచే.
ఈ శాస్త్రులు పరిచయాలు అనుకునే వాళ్ళు వీళ్ళు మత నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు చూడండి. ఎప్పుడైతే యేసు ప్రభువారు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అన్నాడో, ఆ భోజన పంక్తిలో కూర్చున్న వాళ్ళందరూ బయటికనే ధైర్యం లేదు, కానీ లోపల ఇలాగా వాళ్ళు అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడు అని తమలో తాము అనుకోరు. ఇది ఎట్లా అనుకుంటున్నారు తెలుసా? కోపముతో, ఈడెవడు అసలు పాపాలు క్షమించడానికి ఈయన ఎవరు? పాపాలు క్షమించడానికి ఈయన ఎవరు? ఇది ప్రశ్న, అధికారంతో కూడిన ప్రశ్న. కానీ ప్రశ్న మాత్రం అదే సేమ్, ఈయన ఎవరు? మనం 3 సందర్భాలు చదువుకున్నాం కదా. జక్కయ్య అన్నాడు ఈయన ఎవరో చూడాలనుకున్నాడు. యేసుప్రభు శిష్యులు ఈయనెవరో సముద్రం గాలి లోబడుతున్నాయి అనుకొని ఆశ్చర్యపడ్డారు. కానీ ఇక్కడ కోపంగా అడుగుతున్నారు, ఎవరైనా పాపాలు క్షమించడానికి. వాళ్ళు ఎట్టన్నా అడగని ప్రశ్న మాత్రం ఒకే ప్రశ్న, ఈయన ఎవరు? ఈ రాత్రి మనం ఏం చేయబోతున్నాం అని అంటే, బైబిల్ గ్రంథంలో ఎవరైనా అనే విషయాల గురించిన 4-5 సత్యాలు మనము క్లుప్తంగా వాటిని గురించిన వివరాలు మనం తెలుసుకుంటాం. ఎవరు 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 అని ప్రశ్న వేస్తున్నారు. దేవుని గురించి, యేసుప్రభుని గురించి కదా వాళ్ళు ఇలాగ ప్రశ్న వేస్తున్నారు. ఆ దేవుని గురించి మనకు తెలియాలంటే సమాధానం ఎవరు చెప్తారు మనకి? సమాధానం ఎవరు చెప్పాలంటే మనుషులు ఎవరు చెప్పలేరు, దేవుడే చెప్పాలి. ఒక వచనాన్ని చదువుతాను మీ కొరకే. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుకుందాం. అక్కడ ఇలాగ రాయబడి ఉంది, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదనో దుర్నీతి మీదనో దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచు ఉన్నది. దేవుడు ఈ మానవుల మీద చాలా కోపడుతున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళు సత్యాన్ని అడ్డగిస్తున్నారు. దుర్నీతి చేత, భక్తిహీనత మీద వాళ్ళు దేవుని యొక్క కోపం వాళ్ళ మీదకి రగులుకుంటా ఉంది. 19వ వచనం అంటున్నాడు, ఎందుకంత కోపడుతున్నాడు ఆయన అంటే, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషిదమై ఉన్నది. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మీటింగ్లో ఉన్నవాళ్ళు, వెలుపల ఉన్న వాళ్ళు కూడా ఈ మాట వినండి. దేవుని గురించి ఏమేమి తెలుసుకోగలమో అవన్నీ తెలిసిపెట్టాడు దేవుడు. మనకి విషిదమైంది ఎందుకంటే దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషిదమైంది అంటూ ఏమన్నాడు తెలుసా? దేవుడు అది వారికి విషిదపరిచెను. దేవుని గురించి ఎవరు చెప్పారంట? దేవుడే చెప్పాడు. దేవుడే అది వారికి విషిదపరిచెను అంటే దేవుడు తన గురించి తాను చెప్పుకున్నాడు. అట్లా కాని పక్షాన ఎవరు కూడా దేవుని గురించి ఏమీ చెప్పలేరు. ఎందుకో తెలుసా? ఏమన్నా చెప్పాలంటే మనకు తెలియాలి కదా. తెలియాలంటే ఆయన చూడాలి, ఆయనతో ఉండాలి, ఆయనతో మాట్లాడాలి. లేకపోతే ఆయన గురించిన వివరాలు మనకు అర్థం కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. మరి దేవుడు ఎక్కడుంటాడు అని అంటే, అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు, సమీపింపరాని తేజస్సులో, ఆ తర్వాత ఏముంది? అమరత్వం కలిగి, ఇంకా ఆ మాట చదవాలి మనం. ఏముందో తెలుసా బైబిల్లో? సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన ఆయన మాత్రమే వసించుచు అంటే మహామహిమలో దేవుడు ఒక్కడే ఉంటాడు. ఆయన్ని చూడటం, ఆయన గురించి తెలుసుకోవటం మనుషుల వల్ల కాదు కదా, దేవదూతల వల్ల కూడా కాదు. దేవదూతలు కూడా దేవుణ్ణి చూడలేరు. మీకు తెలుసా? పరలోకంలో దేవదూతలు ఉంటారు కానీ వాళ్ళు చూడలేరు ఆయన్ని. దేవదూతలకి 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలు ఎగరటానికి ఉపయోగించుకుంటారు దేవుని దగ్గర. ఇంకా మిగిలిన 4 రెక్కలు ఏం చేసుకుంటారు తెలుసా? 2 ముఖాన్ని కప్పేసుకుంటారు, 2 మిగిలిన బాడీని కప్పేసుకుంటారు. కాబట్టి దేవదూతలు దేవుని దగ్గరికి వెళితే వాళ్ళ పరిస్థితి ఏందనంటే అంత కప్పుకొని కవర్ చేసుకొని వెళ్ళాలి. ఈ కారణం చేత ఎందుకు అలాగా కవర్ చేసుకుంటారంటే దేవుని నేరుగా చూడటం వాళ్ళ వల్ల కాదు, సాధ్యము కాదు. ఆయన మహిమలో ఉండగా ఎవరు ఆయనను చూడలేరు. మీరు బైబిల్ చదివే వాళ్ళైతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన గురించి మాట్లాడుతూ ఒక ప్రత్యేకమైన మాట మనము చదవగలుగుతాం. ఏమని ఉంటుందంటే, ఆయన ప్రత్యక్షమయ్యను, సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను, దేవదూతలు ఆయనను చూచిరి అనే మాట రాసి ఉంటుంది. ఎవరు చూశారంట? ఎప్పుడు చూశారు? పరలోకంలో చూడలా. ఈ లోకానికి వచ్చినప్పుడు, శరీరం ధరించుకొని వచ్చినప్పుడు, అప్పుడు దేవదూతలు దేవుణ్ణి చూశారు. అరే,
మన దేవుణ్ణి చూసే అవకాశం ఏర్పడింది అని వాళ్ళు అప్పుడు చూశారు. అలాగైతే పరలోకములో ఉండగా, దేవుని సన్నిధిలో ఉండగా వాళ్ళు ఎవరు కూడా చూడలేరు కనుక, దేవదూతలే చూడలేరు, మనుషులు చూడలేరు, ఏ జీవి ఆయనను చూడలేరు కనుక దేవుని గురించి చెప్పటం ఎవరి వల్ల కాదు. మరి దేవుని గురించి మనకు తెలియాలంటే ఎవరు చెప్పాలంటే ఆయనే చెప్పాలి, దేవుడే చెప్పాలి. అదే 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 మనం ఇందాక చదివాం. దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషిదమై ఉన్నది, దేవుడు అది వారికి వివరించాను, దేవుడే వివరించాడు. కాబట్టి దేవుడు దేవుని గురించి చెప్పాడు. ఈ దేవుడు దేవుని గురించి ఎక్కడ చెప్పాడు అని మనం కానీ ఈ ప్రపంచమంతా గాలింపు చేసి చూస్తే బైబిల్ గ్రంథంలోనే చెప్పాడు. దేవుడు తన గురించి ఎక్కడ చెప్పాడు? బైబిల్లోనే చెప్పాడు. కాబట్టి దేవుడు మనకి తనను గురించిన సత్యాలు తన గ్రంథములో లిఖించి ఉంచాడు. అందుకని ఆయన ఎవరో అని దేవుడు చెప్పిన విషయాలను మనము ధ్యానం చేద్దాం. చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయము వచనం 1 చదువుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యందు ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. వచనం 14. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఆ వాక్యం అన్నాడు. ఆ వాక్యం అంటే 1వ వచనంలో ఆదియందు ఉన్న వాక్యమే. ఆ వాక్యం శరీరము ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు అని చెప్పారు. ఈ చదువుకున్న ఈ 3 వచనాల్లో ఒక ప్రాముఖ్యమైన సంగతి అక్కడ ఉంది. ఏమిటదనంటే 2వ వచనం చూడండి. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. దేవుడు తన గురించి ఏం చెప్పుకుంటున్నాడు తెలుసా? నేను లేకుండా ఏమీ కలగలేదు. ఇప్పుడు మనం చూడగలిగే ఈ దృశ్యం అంతా కూడా మనం ఏమేమి చూస్తాం? ఆకాశం వైపు చూస్తాం, ఆకాశంలో సూర్యుడిని చూస్తాం, చంద్రుడిని చూస్తాం, నక్షత్రాలు చూస్తాం, మేఘాలు చూస్తాం, భూమిని చూస్తాం, భూమి మీద ఉన్న కృత్యాలు చూస్తాం, మనుషులు చూస్తాం, జంతువులను చూస్తాం, సముద్రం దగ్గరికి వెళ్తే సముద్రాన్ని చూస్తాం, అందులో ఉన్న జీవరాశులను కూడా మనము చూడగలం. ఇది మనకు తెలుసు. ఈ చూసే వాటన్నిటినీ, మనకు కనిపించే వాటన్నిటినీ, మీకు తెలుసా మనం చూడలేనివి కూడా ఉంటాయి. అయితే వీటన్నిటినీ, మనం చూసేవి చూడనివి అన్నిటినీ సృష్టించిన వాడు ఆయన. ఆ వచనం అదే చెప్తా ఉంది. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనే సమస్తాన్ని సృజించాడు. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే దేవుడు ఎవరు? వాళ్ళు అడుగుతున్నారు, ప్రశ్న అడుగుతున్నారు, ఎవరైనా అడుగుతున్నారు కదా. ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఆయన సమస్త సృష్టికర్త. ఈ మాట యేసు ప్రభువారు తానే స్వయంగా చెప్పుకున్న మాట. సమస్తాన్ని సృజించారు, ఆయనే సమస్త సృష్టికర్త. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఈ చూస్తూ ఉన్న విశ్వమంతా చేసిన వాడు ఆయనే. మనం చూడలేని వాటిని కూడా ఆయనే చేశాడు. ఎలా చేశాడు? చాలా సింపుల్. నోటి మాటతోనే ఆయన ఇలా అనేవాడు, కలుగుగాక, అంతే. ఆ ఒక్క మాట. కలుగుగాక అంటే వెలుగు, కలుగుగాక అంటే కలిగింది. ఆకాశం కలుగుగాక అంటే కలిగింది. సముద్రం కలుగుగాక, ఈ భూమి కలుగుగాక, అంతే. ఇంకా ఆ మాటే. కలుగుగాక అంటే కలుగుతాయి. అది దేవుని యొక్క అద్భుతమైన సృష్టి. కానీ ఒక్క చోటకు వచ్చినప్పుడు ఆయన అలా అనకుండా తన చేతులతోటి ఒక రూపాన్ని చేసి ఆ రూపంలో తన యొక్క జీవాత్మను ఊదాడు. ఆ రోజు మొదటి మానవుడు సృష్టించబడ్డాడు. మనిషిని చేసేది ఎవరు? దేవుడే మనల్ని చేశాడు. మనందరిని కూడా ఆ రోజు ఆదాముని మట్టిలో నుంచి చేశాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా చేసింది ఆయనే. ఒక వచనం చదువుదాం చూడండి. మనల్ని ఎక్కడ చేస్తాడు? ఆదామేమో ఏదైనా తోట దగ్గర మట్టి తీసుకొని మట్టితోటి చేశాడు ఆయన. మరి నిన్ను నన్ను కూడా చేసింది ఆయనేనా? అవను ఎలా చేశాడో మనందరికీ తెలుసు కదా. అవను ఎలా చేశాడు? ఆదాముకు ఆపరేషన్ చేసి ప్రక్కటెముకను తీసి ఆ ప్రక్కటెముకతో దేవుడు హవ్వను సృజించాడు, తన చేతులతో చేశాడు. అలాగైతే ఆదాముని దేవుడు తన చేతులతో చేశాడు, మనల్ని కూడా తన చేతులతోటే చేశాడు. ఆ విషయం మనం చదువుకుందాం చూడండి. 139వ కీర్తన వచనం 13 చదువుతున్నాను. 13. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి,
నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఎంత అద్భుతమైన మాట. గర్భములో నీకు ఒక రూపాన్ని ఇచ్చేది దేవుడు, మనుషులు కాదు, అమ్మా నాన్న కాదు. అమ్మా నాన్న మనకు రూపం ఇవ్వలేరు. గర్భములో మనకు ఒక రూపాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. మన పిల్లల్ని రూపంగా చేసుకోవాలనుకుంటే కదా మనం ఎంత బాగా దిద్దుకొని చేసుకుంటాము కదా. మనకి రూపం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఒకవేళ మా అమ్మ నాన్నకి నన్ను ఇలా చేయాలని వాళ్ళకి అర్థమైతే నేను వాళ్ళకి ఒక మాట చెప్పేవాడిని, అమ్మ కొద్దిగా ముక్కు ముందుకి కిందకి అంటే మనం ఏదైతే కోరుకుంటాం కదా అలా ఉండాలని. పొట్ట కొద్దిగా వెనక్కి, ఇదే ముందుకు వచ్చేస్తుంది, కొద్దిగా వెనక్కి, ఇట్లా మనం ఎన్నెన్నో కోరుకుంటాం. మనల్ని చేసేది అమ్మా నాన్న కాదు. అమ్మా నాన్నలో నుంచి కణాలు తీసుకొని దేవుడే చేస్తాడు. ఆ రోజు మరి ఆదాము శరీరంలో నుంచి కదా ఆ ఎముకను తీసి దేవుడు అవ్వను ఎలాగ చేశాడో ఈ దినాన ఒక అమ్మ నాన్న వాళ్ళ కణాల్లో నుంచి దేవుడు నిన్ను నన్ను నిర్మిస్తాడు. అయితే ఎంత విచిత్రమైన సంగతి తెలుసా? మనం అంటే ఆయనకి ఎంతో ప్రేమ. ఎందుకంత ప్రేమ అంటే ఒకే ఒక కారణం, నీలాంటి వాడు ఇంకొకడు ఈ భూమి మీద ఉండనే ఉండడు. నీలాంటి వాళ్ళు ఇంకొకరు ఉండరు. మీరు ఒకసారి పోయి అద్దం దగ్గర పోయి చూసుకోండి, ఇక ఆ తర్వాత ప్రపంచం అంతా తిరగండి, అసలు నీలాంటి వాళ్ళు కనిపించరు. దేవుడికి నువ్వంటే ఇష్టం, నిన్ను అందుకని ఎవరితోటి పోలిక లేకుండా ప్రత్యేకంగా చేసుకున్నాడు. నీలాంటి వాళ్ళు ఇంకొకరు ఉండరు. దేవుడు నిన్ను ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు. ఆయన జ్ఞానానికి మితి లేదు, అంతే. మనం ఇంట్లో ఏదైనా పప్పలు చేసుకుంటున్నాం అనుకో, అరిసెలు చేసుకుంటున్నాం అనుకో, చాలా అరిసెలు ఒకే సైజులో ఒకే లావులో ఉంటాయి, మనం గుర్తుపట్టలేం. కానీ దేవుడు మనల్ని చేసేటప్పుడు ఇన్ని రకాల కోట్ల మంది మనుషులను చేసి ఏ ఒక్కరు ఇంకొకరిలాగా ఉండరు. అందుకనే దేవుడికి నువ్వంటే ఇష్టం. నా కొడుకు చిన్నవాడు, వాడు ఇప్పుడు 30 సంవత్సరాలు దాటిపోయింది. వాడు చిన్నగా ఉండగా ఆడుకోవడానికి బొమ్మలు కొనిమని అడిగేవాడు. కారు బొమ్మలే కావాలి వాడికి, వేరే బొమ్మలు వద్దు, అసలు ఒట్టి కారులే కావాలంటాడు వాడు. అవి పెద్ద రేటు కూడా ఉండవు, 5 రూపాయలు 10 రూపాయలు అంతే కారు బొమ్మలు. వాడు అడిగినప్పుడల్లా కొనియటమే, ఒక్క కొడుకే నాకు, అందుకని 5 రూపాయలే కదా. పోవటం బజారు పోవటం కారు బొమ్మ, మళ్ళీ పోవటం, మళ్ళీ డాడీ షాపు పదం పాడు, పదంపా ఆ కారు బొమ్మ కొని 20 కార్లు కొనిచ్చిన తర్వాత నాకు కొద్ది కోపం వచ్చింది. ఎంత ఒక్క కొడుకైనా, ఎంత 5 రూపాయల బొమ్మ అయినా పొద్దాగా ఏమంటాడు వాడు, కారు బొమ్మ కావండి. నేను తల కొట్టుకొని, ఏందిరా నీ పిచ్చి, 20 కార్లు ఉన్నాయి కదా వాడితో ఆడుకో అంటే, నీకు తెలియదు, నువ్వు రా కారు బొమ్మ కొందాం రా అంటాడు. తీసుకెళ్తాడు షాపు పోయి, ఇది కొను అంటాడు. అవి ఉన్నాయి కదా నాన్న, 20 ఉన్నాయి కదా, వాడితో ఆడుకుంటున్నావు కదా, మళ్ళీ ఇది ఎందుకు అంటే, అప్పుడు ఆ కారు బొమ్మ కొని ఏం చెప్తారు తెలుసా, నువ్వు ఇంట్లో ఉన్న ఈ బొమ్మలన్నీ చూడు, ఈ బొమ్మ చూడు, ఈ బొమ్మకి పక్కన అద్దాలు ఉంటాయి సైడున, ఆ బొమ్మలు దేనికి లేదు అట్లాంటి అద్దం, అందుకని ఇది కొన్నా నేను అంటాడు. ఊరే నిజమే, చూస్తే ఆ బొమ్మకి దేనికి ఉండదు, దీనికి మాత్రం అద్దం పక్కన ఉంటుంది. అంటే ఆ బొమ్మలు తయారు చేసే బ్యాచ్ కూడా సామాన్యులు కాదు, వాళ్ళు రోజుకోటి కొత్తది పెడుతుంటారు వాళ్ళు, మన బొట్టడి చేతి కొనియటానికి. మళ్ళీ ఒక 10 రోజులు అయిన తర్వాత మళ్ళీ కొందారా అంటాడు, కారు బొమ్మ కొందాం అంటాడు. ఎందుకురా ఇప్పుడంటే, అదిగో దానికి మట్టి దుడిచేది ఒకటి ఉంటుంది, ఇది ఈ కారులకు లేదు, దానికే ఉందంటాడు. సరేలే అని మళ్ళీ కొన్నాం. మళ్ళీ ఇంకొక వారం అయిన తర్వాత పోదాం డాడీ మళ్ళీ ఇంకొక కారు కొందాం అంటాడు. ఇప్పుడు ఎందుకు రా నాయన, అన్నీ ఉన్నాయి, అద్దాలు వచ్చినాయి, మట్టి దుడిచేది వచ్చింది, అన్నీ వచ్చింది కదా అంటే, వాటికి దేటికి అసలు డోర్ తెరిస్తే రాదు, అది బొమ్మ. కానీ ఇప్పుడు కొనబోయే కారుకి డోర్ కూడా తీయొచ్చు అంట, ఆ చిన్న బొమ్మకి, 5 రూపాయల బొమ్మకి. సరే డోర్ తీద్దాం. ఇంకా కొని 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 ఎన్నైనా కొంటాడు. కొన్న ప్రతిదానికి ఏం చెబుతాడు తెలుసా, వాటిలో లేని ఒక లక్షణాన్ని ఇక్కడ చూపిస్తాడు. ఆ తర్వాత 30-40 కార్లు పెట్టుకుని వాడు ఆడుకుంటా ఉంటాడు ఒక్కడే. ప్రతి కారుని ప్రేమిస్తాడు. ఎందుకు ప్రేమిస్తాడంటే, ఏ ఒక కారు ఇంకొక కారులాగా ఉండదు. అలాగైతే దేవుడు నిన్ను నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు తెలుసా, నీలాంటి వ్యక్తిని ఇంకొకరిని ఎవ్వరు దేవుడు ఈ భూమి మీద సృజించలా. నీ సైజులు ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి వెళ్ళలేదు దేవుడు. నీ హైట్, నీ వెయిట్, నీ కలరు అన్నీ నీకొక్కడికే సొంతం. అందుకని నువ్వంటే దేవుడికి ఇష్టం. అలాగ దేవుడు మనల్ని సృజించాడు. ఎక్కడ సృజించాడు? తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? నిన్ను నన్ను చేసిన వాడు. అది గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోవద్దు. తల్లి గర్భంలో కూడా నిర్మించేది ఆయనే. అలాగైతే మన దేవుడు ఎవరు అని అంటే, ఆయన సమస్త సృష్టికర్త, అందరినీ అన్నిటినీ సృజించిన వాడు. ఆ విషయమే అక్కడ చెప్పారు. ఇందాక మనం ప్రశ్న వేసాం కదా, ఏం ప్రశ్న అది అమ్మా? ఏం ప్రశ్న వేసాం ఈరోజు? పెద్దగా పలకట్లేదు ఎవరు. మధ్యాహ్నం భోంచేశారా? యేసు ఎవరు, యేసు ఎవరు అనే ప్రశ్నకు బైబిల్ గ్రంథం
బైబిల్ గ్రంథమే చెప్పాలి సమాధానం, ప్రపంచంలో ఎవరూ చెప్పలేరు. అలాంటి బైబిల్ గ్రంథంలో యేసయ్యను గురించి చెప్పబడిన మొదటి మాట ఏమిటంటే ఆయన సర్వ సృష్టికర్త. రైట్, రెండో మాట చదువుకుందాం, చూడండి, రెండో మాట చదువుకుందాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆది యందు ఆది యందు ఆది యందు ఆది యందు అంటున్నాడు. ఆది యందు అంటే ఇప్పుడు ఏమండి? ఆది యందు అంటే ఎప్పుడు? దానికి మొదలు ఆది అన్నాడు, ప్రారంభం అన్నాడు. ఇదేనికి ప్రారంభం? ఎప్పటి నుంచి ఉన్నాడు దేవుడు? దేవునికి అసలు ఆది అంతమో ఉండదు. కానీ మనకు చెప్తున్నాడు ఆది యందు ఉన్నాడు దేవుడు అని చెప్తున్నాడు. ఎలా, ఏ ఆదిని గురించి ఆయన మాట్లాడుతున్నాడంటే ఈ కలుగు చేసిన సృష్టి, అది అప్పటి నుంచే మనకు తెలుసు, లేకపోతే మనకు ఏం తెలియదు. అంతకు మునుపు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని కోట్ల సంవత్సరాలు దేవుడు ఉన్నాడో మనకు తెలియదు. కాబట్టి ఆది యందు అంటే అర్థమైందంటే సృష్టి చేయటం ప్రారంభించిన నాట నుండి ఆది యందు దేవుడు ఉన్నాడు అంటే వాటన్నిటికంటే ముందు ఉన్నాడు అని అర్థం. ఆ సంగతులను అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి ఉత్తరం రాస్తూ 1వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాటలు చెప్తాడు. చూడండి, చదువుకుందాం. దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు అని అంటే ఆయన చెప్తాడు 15వ వచనంలో, ఆయన అదృశ్య స్వరూపి అయి, అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. 17వ వచనం చూడండి, ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు. ఇది రెండో మాట మనం తెలుసుకోవాల్సింది. యేసు ఎవరు, దేవుడు ఎవరు అని నువ్వు అడుగుతున్నావా ప్రశ్న? మొదటి జవాబు ఏంటంటే ఆయన అన్నిటినీ సృజించిన వాడు. అన్నిటినీ, అందులో నువ్వు కూడా ఉన్నావు. కనిపించేవి కనిపించినవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి అన్నిటినీ సృజించిన వాడు దేవుడు. కానీ ఈయన ఎప్పుడున్నాడంటే వాటన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అలాగైతే మన దేవుని గురించి సింపుల్గా ఒక మాట చెప్పచ్చు, ఆయన ఉన్నవాడు. ఎవరైనా ఉన్నవాడు, ఆయన ఉంటాడు. ఇంకంతే. ఆ బైబిల్ గ్రంథంలో కూడా మన ప్రభువు యేసుక్రీస్తు వారి గురించి ఆ మాట రాయబడింది. యేసుక్రీస్తు నిరంతరము, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. కాబట్టి మన దేవుని పేరు ఆయన ఉన్నవాడు. మోషే అడుగుతాడు, అయ్యా నీ పేరు కావాలి అంటే నేను ఉన్నవాడను అనువాడు. ఎందుకు ఆ మాట చెప్పాడనంటే ఆయన కాల పరిమితి లేనివాడు. కాలంతో కొలవటానికి అసలు కుదిరే పనే కాదు. ఆయన కాలం పెట్టి ఇది చట్రంలో, కాలం చట్టంలో ఇరికించడం ఎవరి వల్ల కాదు. కాబట్టి దేవుడు ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు. ఆది అంటే అన్నిటికంటే ముందు ఉన్నవాడు అని అర్థం. 3వ సంగతిని మనం చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మరొక చక్కని మాట మనం చదువుకుందాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. తర్వాత మాట చూడండి, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా అసలు ఆయన లేకుండా ఏది కలగలేదు. కాబట్టి అన్నిటినీ చేసిన వాడు ఆయన. ప్రతిదీ తయారు చేసిన వాడు ఆయనే. అన్నిటికీ మూలం ఆయనే. మనం ఈరోజు చూసేవన్నీ కూడా ఆయన చేసిన వాటి నుంచి తెచ్చుకోవాల్సిందే. మీరు ఏ పేరన్నా చెప్పండి, అది దేవుడు ఇవ్వకపోతే మనకు వచ్చేది కాదు. సెల్ ఫోన్ అని అన్నాం అనుకో, సెల్ ఫోన్లో ఏమేమి ఉంటుంది పదార్థాలు? కుర్రోళ్ళు చెప్పండి నాన్న, సెల్ ఫోన్లో ఏమేమి ఉంటాయి? ఏ పదార్థంతో చేస్తారు? మెటల్స్ ఉంటాయి, అవునా? లోహాలు ఉంటాయి, ప్లాస్టిక్ ఉంటుంది, వాటితో తయారు చేసేది. ఇంకా అంతే. ఈ ప్లాస్టిక్ లోహాలన్నీ ఎక్కడి నుంచి తీసుకుంటారు మనుషులు? ఆయన చేసిన భూమిలో నుంచి తీసుకోవాల్సిందే. అలాగైతే ఫోన్ వచ్చిందంటే అది భూమిలో నుంచి వచ్చింది. మైకులు వచ్చినాయంటే భూమిలో నుంచి వచ్చింది. ఈ లైట్లు వచ్చినాయంటే భూమిలో నుంచి వచ్చింది. మనం చూసే ప్రతి వస్తువు కూడా ఎక్కడి నుంచి రావాలి? మనం చేస్తూ ఉన్న ఈ భూమిలో నుంచే రావాలి. మనం ఒక సింపుల్గా ఒక ఇత్తనం వేస్తాం, మంచి పువ్వులు వస్తాయి. కానీ ఆ పువ్వులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమిలో నుంచి రావాలి. మనం ఒక ఇత్తనం దాంట్లో పడేస్తున్నాం, మంచి పంట ఇస్తుంది, పంట భూమి ఇస్తుంది. కాబట్టి అన్నీ దేవుడు చేసిన భూమిలో నుంచి రావాల్సిందే. అందుకని దేవుడు ఏమంటాడంటే వీటన్నిటికీ ఆధారం, మూలమో ఆయనే. కాబట్టి ఆయన చేశాడు గనక ఆయన చెప్పినట్టుగా అవి వింటాయి.
హెబ్రీ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. 3వ సంగతి మనం అక్కడ చదువుకుందాం చూడండి. హెబ్రీ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించి యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి, ఆ తర్వాత మాట మనకు కావాలి, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించేవాడు. మెయింటెనెన్స్, నిర్వహణ అధికారి. ఈ క్రీస్తు ప్రభువారు ఎవరు అంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటినీ నిర్వహించేవాడు, వాటికి పనులు చెప్పేవాడు. సముద్రానికి ఆయన పని చెబుతాడు, వడగళ్ళకు ఆయన పని చెబుతాడు, మేఘాలకు ఆయన పని చెబుతాడు, నీళ్లకు ఆయన పనులు చెబుతాడు, కొండలతో ఆయన మాట్లాడతాడు. మనలాగా ఇంట్లో కూర్చొని కొండలతో మాట్లాడేవాడు కాదు. ఆయన దేంతో మాట్లాడతాడు? కొండలతో మాట్లాడతాడు, ఆకాశంతో మాట్లాడతాడు, గాలితో మాట్లాడతాడు. సృష్టి చేసిన అన్నిటితో మాట్లాడగలిగిన వాడు, వాటిని నిర్వహించేవాడు, వాటిని మెయింటైన్ చేసేవాడు ఆయనే. సృష్టి మొత్తాన్ని తన కంట్రోల్లో మెయింటైన్ చేస్తాడు దేవుడు. చేయటం ఒకటే కాకుండా వాటిని నిర్వహించేవాడు. మనం బండి కొనుక్కోవటం మాత్రమే కాకుండా ఆ బండిని ఏం చేయాలి? మనం మెయింటైన్ చేసుకోవాలి, నడపటం తెలియాలి, దానికి ఎప్పుడెప్పుడు ఆయిల్ పోయాలో తెలియాలి. కొంతమందికి అదేం లేదు, మొదటిసారి 1 లీటర్ కొట్టి చాలు వెళ్ళిపోతారు. ఎంత దూరం పోతారంటే ఆయిల్ అయిపోయిందాక పోతారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళని చూస్తే మనం నెట్టుకుంటూ పోతుంటారు. ఏం తెలియదు వాళ్ళకి? మెయింటెనెన్స్ తెలియదు. ఏం తెలియదు వాళ్ళకి? మెయింటెనెన్స్ తెలియదు. మెయింటెనెన్స్ ఉండాలి. మనం అప్పుడప్పుడు ఫ్యాన్ ఊడి కింద పడిద్ది ఇంట్లో. ఎందుకు పడిద్దో తెలుసా? మెయింటైన్ చేయాలి. ఫ్యాన్కు శబ్దం వస్తూ ఉంటే ఆపి లోపల బేరింగ్లు పోయినామో చూసి చెక్ చేసి ఆయిల్ వేసి మళ్ళీ పెట్టుకోవాలి. అంతే తప్ప అదే తిరిగిద్దిలే కరెంట్కే కదా అని బరా అని ఒకరోజు డామును పైన పడింది. మెయింటెనెన్స్ చేయాలి. దేవుడు ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని మెయింటైన్ చేస్తాడు. ఆయన చెప్పినట్టు వినాల్సింది అంతే. అటు ఇటు మారటానికి కూడా కుదరదు. నేను మిమ్మల్ని చదువుకున్న పిల్లల్ని 1-2 ప్రశ్నలు అడుగుతాను, చాలా జాగ్రత్తగా విని చెప్పండి. పెద్దోళ్ళందరూ ఊరికి వింటూ ఉంటారు. వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు ఉంటాయి. మన ఊరిలో ఎవరో మొన్న అనుకుంటున్నారు కూర్చొని, 7 రోజులు ఎందుకు, 10 రోజులు పెట్టుకుందాం వారానికి అన్నారు. సరే అనుకోని ఏదైనా కోరుకోవచ్చు కదా. ఇప్పుడు జీతం మనం పెంచమని అడగట్లా. మనం 500 జీతం ఇస్తున్నారు, వద్దులేండి మాకు ఒక 1000 రూపాయలు ఇస్తే వస్తాం, లేకపోతే లేదని పని ఆగొట్టట్లా. మన ఇష్టం, పెంచుకోవచ్చు. మరి వారానికి 7 రోజులు వద్దు 10 రోజులు పెట్టుకుందాం అని మీరు అనుకుంటే, ఇదేదో మనం సొంతగా పెట్టుకుంటే అయ్యేటట్లేదు. ఎందుకైనా మధ్యన మన ప్రెసిడెంట్ గారికి ఒక కాగితం, ఉత్తరం, అయ్యా మాకు వారానికి 10 రోజులు పెట్టాడు. అది ఆయన చదువుకొని లోపల నవ్వుకొని ఏం చేస్తాడు తెలుసా? మనకు వద్దులేండి కలెక్టర్ గారికి ఇచ్చేద్దామని కలెక్టర్కి ఇస్తాడు. ఎందుకంటే అది మనం మార్చే పని కాదు. కలెక్టర్ గారు కూడా లేదు కాదని చెప్పకుండా ఎందుకైనా మంచిదని మన మంత్రి గారికి పంపించేస్తారు. ఆ మంత్రులందరూ కలిసి ముఖ్యమంత్రి గారికి ఇస్తారు. ముఖ్యమంత్రి గారు చదివి ఆయన కూడా లోపల నవ్వుకొని ఇది మన వల్ల అయ్యే పని కాదు కదా అనుకొని ప్రధానమంత్రి గారికి పంపించేస్తారు. ప్రధానమంత్రి కూడా మనకు ఒక హామీ ఇస్తాడు, మీరేం భయపడాల్సిన పని లేదు, గోనెపూడి వాళ్ళారా వారానికి 10 రోజులు చేద్దాం. కాకపోతే నేను కాదులే కానీ ఐక్యరాజ్య సమితిలో మాట్లాడితే ఈసారి పోయినప్పుడని ఐక్యరాజ్య సమితిలో ఆ కాగితం పెడతారు. పెట్టగానే వాడు బరా చింపి బయట కిటికీలో కూడా బయట ఇసిరేస్తాడు. ఎందుకురా అని అంటే, వారంలో రోజులు మార్చే పని మన చేతుల్లో ఏది ప్రపంచంలో ఎవరు మార్చలేరా ఒక్కళ్ళు కూడా. సరే 10 రోజులు వదిలే, ఒక్కరోజు ఎక్స్ట్రా వేయమనండి 8, లేదా ఒకటి తగ్గించమనండి 6. కుదిరిద్దా? ఎందుకు కుదరదు? కొంతమంది ఇట్లా అడుగుతారు అడ్డం తిరిగి, ఎందుకు కుదరదు అని అంటే, ఎందుకు కుదరదు నాకేం తెలుసు. ఒక మా ఊర్లో బస్సు ఎక్కింది. అది ఫాస్ట్ సర్వీస్ అంటారు. ఫాస్ట్ సర్వీస్ అంటే ఇక్కడి నుంచి ఒంగోలు పోయే లోపల ఇంకెక్కడ ఆగదు, మధ్యలో ఆగదు అనమాట. మా ఊరు టంగుటూరు, మధ్యలో 2-3 చిన్న ఊర్లు వస్తాయి, ఆగదు. బస్సు ఎక్కిన తర్వాత మా ఊరికి గుట్ట టికెట్, అది మధ్యలో ఉంటుంది ఆ ఊరు. ఆయన అన్నాడు ఇది ఫాస్ట్ సర్వీస్ అన్న. మాకు అవన్నీ తెలియదండి ఏ సర్వీసో. మా ఊరికి ఇదిగో 10 రూపాయలు ఇస్తున్నట్టు టికెట్ కొట్టాను. అది ఆయన తలకాయ నొప్పి అనమాట. ఏంది ఇవి మాట్లాడే మాటలు? ఆయన అన్నాడు మీ ఊర్లో ఆగదన్నాడు. మీ ఊర్లో ఈ బస్సు ఆగదు. అప్పుడు వాళ్ళు వైపు తిరిగి బ్రేక్ ఎత్తింది కాకదండి. ఇట్లాంటి వాళ్ళకి మనం ఏం చెప్తాం? ఏమి చెప్పలేం. చాలామంది జనం కూడా ఎందుకు మార్చకూడదు అని అనుకుంటారు, కానీ మార్చటం మన చేతుల్లో ఉన్న పని కాదు. ఎందుకని కాదు అని అంటే, దాన్ని నిర్ణయించిన వాడు దేవుడే, మెయింటైన్ చేసేది ఆయనే. వారానికి 7 రోజులు ఉండాలని దేవుడు ఆదికాండం 1వ పేజీలోనే పెట్టేశాడు. మొదటి దినమున
ఆయన సృష్టిని చేశాడు. వెలుగు కలగాలంటే కలిగింది. 2వ దినం, 3వ దినం, 4వ దినం, 7వ రోజు వరకు ఆయన సృష్టిని చేసి ఆయన విశ్రమించినట్టుగా మనం చూస్తాం. 7వ దినాన మరలా 7 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి లెక్క పెట్టాలి? మళ్ళీ 1కి రావాలి. ఈ వారానికి 7 రోజులు అనేది ఎవరు పెట్టింది? దేవుడు పెట్టింది కనుక ఏ మనిషి మార్చలేడు. ఎంత విచిత్రం కదా! ఆఫ్టర్ ఆల్ వారాన్ని కూడా మార్చలేకపోతున్నాం మనం. ఇంతమంది ఉండి వారాన్ని మార్చలేకపోతున్నాం. ఎందుకు మార్చలేమంటే దాన్ని మెయింటైన్ చేసేది ఎవరో? దేవుడు. దేవుడు చెప్పిని మార్చటం ఎవరి వల్ల కాదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు ఉంటాయి. ఎందుకు 25 గంటలు ఎందుకు ఉండకూడదు? పొద్దున్నే పిల్లల్ని బడికి లేపేటప్పుడు వాళ్ళకి అనిపించింది ఇంకొక 2 గంటలు ఉంటే బాగుండి పడుకోవడానికి అనిపిస్తూ ఉంటుంది. లేవబుద్ధి కాదు. మరి గంటలు ఏమైనా పెంచుకునే అవకాశం ఉందా మనం? అస్సలు కుదరదు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. 3 సంవత్సరాలకి ఎన్ని రోజులు? టకీమని చెప్పాలి. ఇంతసేపు ఆలస్యమా? తొందరగా చెప్పడం కుదరదు. ఎందుకంటే 365 ఇంటూ మళ్ళీ 3 వేసుకొని లేకపోతే 3 సార్లు వేసుకొని కూడి గోలగోల అయింది. అందుకని మనం లెక్కలు బాగా చేయాలంటే మన పిల్లలకి సంవత్సరానికి 300 రోజులే పెట్టుకుందాం. 300 పెట్టుకుంటే 3 సంవత్సరాలకి ఎన్ని రోజులు? అందరూ చెప్పేశారు. బడికి పోయిన వాళ్ళు కూడా చెబుతున్నారు. కాబట్టి ఈజీగా ఉంటుంది లెక్కలు. కాబట్టి సంవత్సరానికి 300 రోజులు పెట్టుకుందామా? కుదిరిద్దా? మన వల్ల ఏ పని ఒక్క రోజు కూడా మార్చడానికి మన చేతుల్లో లేదు. ఎంత విచిత్రం చూడండి. వారానికి రోజులు మార్చలేం మనం, ఒక రోజుకి గంటలు మార్చలేం మనం, సంవత్సరానికి 365 రోజులు మార్చడం ఎవరి వల్ల కాదు. ఏ మనిషి ఆ పని చేయలేరు. దీన్ని అంతా మెయింటైన్ చేసేది ఎవరు? అసలు మీకు ఇంకొక సంగతి తెలుసా? మరి వీళ్ళు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ సంవత్సరం అనేది ఎట్ట ఏర్పడిందో తెలుసా మీకు? ఎందుకు ఒక సంవత్సరం ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఎందుకు లెక్క పెడతారో తెలుసా మీకు? మీరు చెప్పరు, తెలిసినా కూడా చెప్పరు. అందరు నా వైపు చూస్తూనే ఉంటారు. ఎలా ఏర్పడింది సంవత్సరం అంటే, సూర్యుడు ఇక్కడ ఉంటాడు. మనం రోజు చూసే సూర్యుడు ఆడ ఉంటాడు. ఈ భూమి ఈడ నుంచి బయలుదేరి చిన్నగా సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ కొట్టింది. అది మళ్ళీ మొదటి ప్లేసుకు రావటానికి పట్టే కాలమే సంవత్సరం. కాబట్టి సూర్యుడి చుట్టూ భూమి ఒక రౌండ్ కొడితే ఎన్ని రోజులు అయితే తెలుసా? 365 రోజులు. అందుకని మనం భూమిని ఏం చేయాలంటే బతిమలాడుకోవాలి. కొద్దిగా తొందరగా తిరగవే 300 రోజులకి, కొద్దిగా స్పీడ్ పెంచు, గేరు మార్చు. ఎవరికి చెప్పాలి మనం? ఏంటదా? భూమి పుట్టినరోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు చెప్పినట్టే సంవత్సరానికి 365 రోజులు. అది ప్రతి సంవత్సరం 365 రోజులకు ఒకసారి తిరిగి వస్తూనే ఉంటుంది. మార్పు లేదు. దాన్ని మెయింటైన్ చేసేది ఎవరు? దేవుడు. అలాగైతే దేవుడు తన మహత్తు గల మాట చేత ఈ సమస్తాన్ని ఏం చేస్తున్నాడు? నిర్వహిస్తున్నాడు. ఇలాంటివి చెప్పుకుంటే చాలా ఉంటాయి. మనుషులు మార్చలేనివి, దేవుడు చేసినవి ఇవన్నీ కూడా. అందువల్ల దేవుడు ఎవరు అని ప్రశ్న వేస్తే మొదటిగా మనం చెప్పుకున్నాం ఆయన సర్వ సృష్టికర్త. రెండవది ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన ఉన్నప్పుడు ఏమీ లేవు, తర్వాతే మిగిలినవన్నీ వచ్చాయి. అందుకని ఆయన గొప్పవాడు. మూడవది మనం చూసాం, ఈ చేసిన సృష్టిని అంతా కూడా నిర్వహించేవాడు ఆయనే. నాలుగవ సంగతి మనము ఇందాక చదివాం లూకాసు వార్త 7వ అధ్యాయంలో, పాపములు క్షమించుచున్న ఇతడు ఎవరు? అలాగైతే నాలుగవ అంశం ఏంటో తెలుసా? ఎవరు యేసు అంటే పాపాలు క్షమించగలిగిన వాడు, పాపాలు క్షమించటానికి అధికారము కలిగిన వాడు. ఈయన తప్ప ఎవరికి అధికారం లేదు. ఎందుకని ఈ అధికారం ఆయనకు రాగలిగింది అని అంటే, మానవులందరి పాపం కోసం ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. మనకి క్షమాపణ కలగాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తం ఎడ్ల యొక్క, మేకల యొక్క రక్తం కాకుండా దేవదేవుడే ఆయన ఈ లోకానికి దిగివచ్చి మనందరి కోసం శిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన రక్తము కార్చాడు కనుక మనందరిని క్షమించడానికి ఆయనకు మాత్రమే అధికారం ఉంది. అట్టయితే నేను కూడా రక్తం కారుస్తాను అయ్యా అని చెప్పి ఒక ఊరిలో ఒక ఆయన సిలువ ఎక్కువ కూర్చున్నాడు. నన్ను కూడా చంపేసేయండి, నేను కూడా వీళ్ళందరి కోసం రక్తం కారుస్తాను అన్నాడు. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళని, దిగు ఎదవా, నీది అపవిత్రమైన రక్తం, నువ్వు ఎన్ని తప్పులు చేసి ఎన్ని పాపాలు చేసి మా కోసం రక్తం కారుస్తావా, షటప్ అని వాడిని లాగి కింద పడేశారు. యేసయ్య రక్తం పావన రక్తం, యేసయ్య రక్తం పవిత్రమైన రక్తం, యేసయ్య రక్తం పాపము లేని రక్తం, యేసయ్య రక్తం పరిశుద్ధమైన రక్తం. ఆ రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ప్రకటన గ్రంథం 1:7 ఆ మాటలే ఉంటాయి. 6లో
అలాగైతే విందాం. యేసయ్య అందరిని క్షమించటానికి అధికారము కలిగిన వాడు. ఇది 4వ సంగతి. ఈ 4 మాటలు మీరు చెబితే 5వ మాట నేను చెప్పి ప్రార్థన చేస్తాను. మొదటిదేంటి? అన్నిటినీ సృజించిన వాడు, సర్వ సృష్టి కర్త. రెండోది ఏంటి? అన్నిటికంటే ముందున్నవాడు. అంటే మీకు ప్రతి మాట అందించాలా? వీళ్ళకి సరిగ్గా అర్థం లేదు. మళ్ళీ మొదటి నుంచి చెప్పేదన్నా 11 కల్లా అయిపోద్ది. 3వ మాట ఏం చెప్పుకున్నాం? సమస్తమును నిర్వహించువాడు. సమస్తమును నిర్వహించువాడు. ఇప్పుడే 4వ మాట చెప్పుకున్నాం. అందరినీ క్షమించగలిగిన అధికారము కలిగిన వాడు. ఊరికే క్షమిస్తున్నాను పో అనలేదు ఆయన. తన ప్రాణం మన కొరకు ధారపోసాడు, తన రక్తాన్ని మన కొరకు ధారపోసాడు. పేతురు భక్తుడు ఇలా అన్నాడు, అమూల్యమైన రక్తము ద్వారా మీరు విమోచింపబడ్డారు. మానవులందరి కోసం దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు చెప్తా ఉన్న మాట ఏందో తెలుసా? ఈ రక్తం చిందించింది, ఈ ప్రాణం పెట్టింది, ఈ శ్రమ పడింది మీకోసమే. పాపములో ఉన్న మీరు నా శిలువ మరణాన్ని చూసి ఒక్క చిన్న ప్రార్థన చేస్తే నేను క్షమిస్తాను. ఒకవేళ మీరు ఆ పని చేయకపోతే, విధేయత చూపించకపోతే, ఆఖరగా దేవునికున్న అధికారాన్ని చెప్తాను. అదేమిటంటే అందరికీ తీర్పు తీర్చగలిగిన వాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. 29వ వచనం చదువుకుందాం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదారు. 27 మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. అధికారము కలిగి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. మానవులకు తీర్పు తీరుస్తాడు. ఏమని తీర్పు తీరుస్తాడు? చాలా సింపుల్గా తీర్పు తీరుస్తాడు. ఏమని తీర్పు తీరుస్తాడు అని అంటే, ఆయన ఇలా అంటాడు. ఏమంటాడంటే, నన్ను గురించిన సత్యాలు మీరు ఎప్పుడన్నా విన్నారా? నేను దేవుని కుమారుడినని ఈ లోకానికి వచ్చానని, మీ కొరకు ప్రాణం పెట్టానని మీకు నా మాటలు వినబడ్డాయా అంటే సువార్త మీరు విన్నారా అని అడుగుతాడు దేవుడు. మనం ఏం చెప్పాలి సమాధానం దానికి? సువార్త విన్నారా లేదా? విన్నారా లేదా? యేసుప్రభుని గురించి విన్నారా? విన్నారా లేదంటే యేసుప్రభు ఎదురుగా ఏమని ఒప్పాలి మనం? అయ్యా విన్నామయ్యా అని. ఇక రెండో ప్రశ్న అడుగుతాడు, నన్ను మీరు నమ్ముకున్నారా? అప్పుడు మళ్ళీ ఇట్ట ఒప్పుతాం మనం, లేదండి చూస్తున్నాం ఇంకా నమ్ముకుందామని ఈ మధ్య అనుకుంటాను, టపక్కన చచ్చిపోయాను నేను, గుండె హార్ట్ అటాక్ వచ్చింది. నేను నమ్ముకుందాం, ప్రార్థన పోదాం, బైబిల్ కొనుక్కుందాం అనుకునే లోపలే మొన్న బస్సు వచ్చి కొట్టేసింది అయ్యా, అందుకని ఇక్కడికి వచ్చాను నీ దగ్గరికి. మనుషుల ప్రాణం కదా, ఎంత అల్పమైంది కదా. కొంతమంది ఎలా అంటారు, నమ్ముకుందాం అనుకుంటున్నావే నువ్వు వచ్చేసావయ్యా అప్పుడే అనేవాళ్ళు కూడా కొంతమంది. అంటే యేసుప్రభు రాకడ సమయంలో ఇట్లాంటి సాకులు ఏవేవో చెబుతారు. వినండి, యేసయ్య వచ్చే లోపల, మనం పొయ్యే లోపల యేసయ్యను నమ్ముకోపోతే, దేవుని వాక్యానికి విధేయత చూపించకపోతే నువ్వు నిలబడేది తీర్పులో. ఆ తీర్పులో నిలబడినప్పుడు దేవుడు నిన్ను ప్రశ్న అడిగినప్పుడు నువ్వు పాపక్షమాపణ పొందకపోతే నిన్ను నిత్య నరకానికి పంపించగలిగిన అధికారము కలిగిన వాడు. తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు. ఇక్కడ తప్పించుకుంటాం మనం, కానీ దేవుని ఎదుట నిలబడినప్పుడు తప్పించుకోవడానికి అధికారము. ఈ రాత్రి ఇంకా ఎవరైనా యేసు ప్రభుకి హృదయంలో స్థలం ఇవ్వక, అది గుర్తుపెట్టుకోవాలి. మనమందరం ఆయన ఎదుట నిలబడతాం. అందరూ ఆయన ఎదుట నిలబడాలి. నమ్మిన వాళ్ళకి ఒక తీర్పు జరుగుతుంది, నమ్మని వాళ్ళకి ఒక తీర్పు జరుగుతుంది. నరకంలో పడిపోతారు. అది నిత్య నాశనం అని రాయబడి ఉంది. అందులో ప్రాణం పోయేది ఏమి ఉండదు. మన ఆత్మ యుగయుగాలు వేదన పడుతుంది. ఇంత వేదనకరమైన స్థలంలోకి మనం వెళ్లకుండా ఉండాలంటే భూమి మీద ఉండగానే, ప్రాణం ఉండగానే, ఇంకా మనకు ఆయుష్ ఉండగానే యేసయ్యను నిజరక్షకుడిగా తెలుసుకొని ఆయన బిడ్డలు అవ్వాలి. కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేద్దాం. మనందరూ కళ్ళు మూసుకుందాం. విన్న వాక్యానికి మీ హృదయంలో స్థలం ఇచ్చే పని అయితే, యేసు ప్రభుని నమ్ముకోవాలని మీకు నిజంగా ఆశ ఉంటే, ఇప్పటి వరకు యేసు ప్రభుని నమ్మని వాళ్ళు, రక్షణ పొందని వాళ్ళు, ఇంకా పాప క్షమాపణ పొందని వాళ్ళు, ఈ రాత్రి ఇది మిక్కిలి అనుకూల సమయం. ఇంకోసారి చూద్దాం అనుకోబాకండి. అప్పటి వరకు మనం ఉంటామో లేదో తెలియదు, ప్రభు వస్తాడేమో తెలియదు. సమయం ఉండగానే ప్రభుకి హృదయంలో స్థలం ఇద్దాం. అలాగే ఎవరైనా ఈ రాత్రి నేను ప్రభుకి నా హృదయంలో స్థలం ఇస్తాను అని మీకు అనిపిస్తే
కళ్ళు మూసుకొని ఎవరికి ఏం చెప్పాల్సిన పని లేదు. మీరే దేవునితో ఒక మాట చెప్పండి. దేవా, నేను పాపిని, నన్ను క్షమించండి. మిమ్మల్ని గురించి ఈరోజు నేను విన్నాను. మీరే సృష్టికర్త అని నేను విన్నాను. మీరు అన్నిటికంటే ముందున్న దేవుడవు, అన్నిటినీ నిర్మించి నిర్వహిస్తున్న దేవుడు, అందరిని క్షమించడానికి ప్రాణం పెట్టిన దేవుడు. ఇదిగో అందరినీ తీర్పులోకి తీసుకొస్తారు. నిలబడినప్పుడు నాయనా, అదిగో నేను నరకానికి వెళ్లకుండా ఈ రాత్రి నా హృదయంలో నీకు స్థలం ఇస్తున్నాను అని ఒక చిన్న మాట మనం ప్రార్థన చేద్దాం. దేవా, నేను పాపిని, నన్ను క్షమించండి, నీ సిలువ రక్తంతో నన్ను కడగండి అని ఈ చిన్న మాట మీరు ప్రార్థన చేసుకోండి. మీకోసం నేను ఒక్క నిమిషం మౌనంగా ఉంటాను. ఈ మాటలో మనము చెప్పుకుంది టైంపాస్ కోసం కాదు, సమయాన్ని గడపడానికి కాదు. దేవుడు నిన్ను గురించి ఆలోచన చేస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే నీ జీవితంలో మరొక అవకాశం ఇచ్చాడు. ఇంకా ప్రభువుని నమ్మకుండా నరకానికి వెళ్ళే దారిలో ఉంటే ఇప్పుడు ఆలోచన చేయాలని ప్రేమతో కోరుతున్నా. ఎవరైనా అలాగ ప్రార్థన చేస్తే సిగ్గుపడకుండా ధైర్యంగా ఈ రాత్రి నా హృదయంలో యేసయ్యకు స్థలం ఇస్తాను, ఆయన నన్ను క్షమించమని అడుగుతాను, ఈ రాత్రి నుండి నేను ఆయన బిడ్డగా జీవిస్తాను అనుకునేవాళ్ళు, ధైర్యం ఉన్నవాళ్ళు మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూయించండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తామంతే, ఇంకేం చేయం. ధైర్యంగా ఈ రాత్రి నేను యేసయ్యకు నా హృదయంలో స్థలం ఇస్తాను అని చెప్పేవాళ్ళు ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూయించండి. అంతకుముందు యేసుప్రభు నమ్ముకుంటే అవసరం లేదు. నమ్మని వాళ్ళే ఈరోజే మొదటిసారి నమ్ముకునే వాళ్ళు ఆ పని చేయాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూయించండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఒకవేళ చేయి చూపించడానికి మీకు సిగ్గు అనిపిస్తే మీటింగ్ అయిన తర్వాత ఇట్ట ముందుకు రండి. చేయి చూపించిన వాళ్ళు ఎవరైనా ప్రభు నమ్ముకోవాలని మీకు ఆశ ఉంటే ఇక్కడ ఉన్న దైవజనులు మీకు మిమ్మల్ని ప్రార్థన చేసి ఆ రక్షణ తీర్మానంలోకి నడిపిస్తారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రభువు లేకుండా ఈ రాత్రి మీటింగ్ నుంచి ఇంటికి వెళ్ళవద్దు. ప్రార్థన. నమ్మకమైన తండ్రి, మాతో మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు. ఇద్దరు దాసులు నిలుపుకొని అమూల్యమైన మీ సత్యాలు, వాక్య సత్యాలు మాతో వివరించినందుకు మిమ్మల్ని గనపరుస్తూ రక్షణ లేని వారిని రక్షణలోకి నడిపిస్తారని, పాప క్షమాపణ పొందుకొని హృదయంలో శాంతి సమాధానాలు కలిగి జీవించడానికి మీ గొప్ప దీవెనలు అందించమని, రేపు జరిగే పరిచర్య కూడా నీరుగట్టి ఫలింపు చేయమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందాలండి. ప్రకటన చేసి ప్రార్థన చేశాక ఎవరైనా ప్రభుని నమ్ముకోవాలని మీకు నిజంగా ఆశ ఉంటే మీరు ముందుకు రండి, మీ కొరకు దైవజనులు ప్రార్థన చేస్తారు. మంచిదండి. ఈ రాత్రికాల వేళ సమయంలో దేవుడు తన దాసులు ఇరువురిని కూడా నిలబెట్టుకొని శ్రేష్టమైన సంగతులు, సత్యవేదమైన బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు ఎవరు అనే మాట మీద చక్కని వర్తమానం మరి రాత్రికాల సమయంలో విన్నటువంటి వారు నమ్మినటువంటి వారు కాకుండా ఇంకా సర్వసృష్టికర్త అయిన దేవుడు ఏమై ఉన్నాడు, ఏమి మానవుల కొరకు చేసిన త్యాగం ఏమిటో అన్ని వివరాలు వినిపించారు. ఈ రాత్రి మరి దేవుని వాక్యం విని హృదయంలో ప్రార్థన చేసిన వారు ఇక వారు అందరూ వెళ్ళిన తర్వాత మరి దేవుని దాసులు మన మధ్యలో ఉంటారు. ఇంకా వారికి మీరుకి ఆ రక్షణను గురించినటువంటి అనుభవాలు ఎలా ఉంటాయో దేవుని దాసులు మన మధ్యలో ఉంటారు, వారికి ఇంకా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మనసులో ప్రార్థన చేసుకున్న వారు వెళ్ళిపోకుండా దేవుని దాసులతో కలవలసిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాం. ఈ రాత్రి 2 సెషన్లో దేవుని దాసులు ఇరువురు కూడా చక్కని మాటల చేత సంఘానికేమి గ్రామానికేమి వినిపించినటువంటి ఎలీషా బాబు గారికేమి ప్రేమానందం గారికేమి సంఘము తరపున వందనాలు తెలియజేస్తామన్నాము. ఇక మిగిలిన కార్యక్రమాలు మరి స్థానిక సంఘ పెద్దలు ఇస్రాయేల్ గారు వచ్చి ముగింపు మాటలు చెప్పి ముగిస్తారు. ఇంతటితో కోడిక ముగించబడింది. అందరికీ భోజనాలు మందిరంలో సిద్ధపరిచారు. ఎవరు ఇంటికి వెళ్ళొద్దు, భోజనం చేసి వెళ్ళాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రేపు మరి 9:30 గంటలకి
మళ్ళీ ఉంటుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలన్నరకు ఉంటుంది. రేపు రాత్రికి కూడా ఈ వారి దాకా ఈ కూటాలు జరుగుతాయి కాబట్టి ప్రార్థన చేయండి. ఇంకా మీ ఇరుగు పొరుగు వారిని కూడా తీసుకొని రండి. దేవుని మాటలు వినిపించండి. పరలోకం చేరటానికి ఇదే మరి సమయం ఉండగానే మనం ఇలాంటి వాక్యము మరి ముందు రోజుల్లో దొరకదు. వాక్యము కరువవుతుంది, చెప్పేవాళ్ళు ఉండకుండా. మరి కాల పరిస్థితులు సరిలేవు కాబట్టి అవకాశం ఉండగానే వాటిని మనం అంగీకరించి, ఇంకా మారు మనసు పొందకపోతే ఇప్పుడే మారు మనసు పొందండి, ఆత్మరక్షణ పొందండి, పరలోక రాజ్యము చేరండి. మంచిది, సెలవు తీసుకుందాం. ప్రార్థన చేయమంటారు. చిన్న ప్రార్థన. కరుణా సంపూర్ణ నీకు స్తోత్రాలు. ఇంతవరకు మరి రాత్రి ప్రారంభించిన రాత్రి కోడికలోను మరి మధ్యాహ్నము ఈ సందకాడ ప్రభా నా తండ్రి, ఈ యొక్క మరి కోడికల్లో మీరుండి పాటల ద్వారాను వాక్యము ద్వారాను మా అందరితో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా గ్రామ ప్రజల క్షేమం కోసం ప్రార్థిస్తున్నాం. గ్రామ ప్రజల రక్షణ కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘ కుటుంబాల క్షేమం కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువా నాయన, మరి రేపు రాత్రి వరకు జరగనున్నటువంటి సభలను మీరుండి జరిగించి మహిమ ఘనత ప్రభావంలో పొందుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, సెలవు తీసుకుందాం. ఎవరైనా తీర్మానం చేసుకోవాలనుకుంటే